వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక కాపు. ఆ కాపు తెల్లవారుజామునే లేచి సంకటి మూట భుజాన వేసుకొని పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడు. ఒక రోజున జొన్న పైరు కోసి పైటన్నం తింటూ ఉండగా చిట్ట అడవిలో నుంచి ఒక తోడేలు నకనకలాడుతూ వచ్చి కాపు జొన్న సంగటి చూసి, మామా మామా, నాకు కాస్త రుచి చూపించవు అని అడిగింది. కాపు దయతలచి కాస్త పెట్టాడు. తోడేళ్లకు జొన్న సంకటి ఎంతో బాగుంది. మామా, ఇది ఎలా వస్తుందో నాకు చెప్పవు అని అడిగింది తోడేలు. పొలం దున్నాలి అన్నాడు కాపు. దున్నగానే సంకటి కడుపు నిండా తినొచ్చు కదూ అంది తోడేలు. అప్పుడే ఎలా వస్తుంది? జొన్న పైరు పెట్టాలి, ఎదగనివ్వాలి అని అన్నాడు కాపు. ఎదగంగానే సంకటి వస్తుంది కదూ అని అడిగింది తోడేలు. అంత తొందరపడితే ఎలా? శాంతం చెప్పని. ఎదిగి కంకి వేసిన తరువాత మీ పోటీ పెద్ద మనుషుల్ని, మీ పరివారాన్ని కొంచెం దూరంగా ఉండేటట్టు చూడాలి. ఆ సంగతి నాకు చెప్పాలా? ఈగను కూడా ఆ ఛాయల కన్నా రానియ్యను. అప్పుడు నాకు సంగటి తిన్నంత దొరుకుతుంది కదూ అని అడిగింది తోడేలు. అప్పుడేనా? జొన్న కంకి బాగా పండిన తరువాత నూర్చి ఆ గింజలు తొక్కి వండాలి. అప్పుడు కానీ సంకటి రాదు అన్నాడు కాపు. అబ్బో, చాలా చాకరి ఉందే. అందాక కూర్చుంటే చావాల్సిందే. ఆకలి అవుతున్నది. అంతకంటే తేలిక మార్గం ఏదైనా ఉంటే చెబుతూ అని జాలిగా చూసింది తోడేలు. కాపు దీని తిక్క కుదర్చాలనుకున్నాడు. సరే, అలాగైతే ఆ పాకలో గుర్రము పిల్ల ఉన్నాయి. ఆ గుర్రపు పిల్లను తిను అని సలహా ఇచ్చాడు. తోడేలు తిన్నగా గుర్రపు పిల్ల వద్దకు వెళ్ళింది. పిల్ల అదిరిపడి ఒక్క గొంతున తల్లి పొట్ట కింద దూరింది. తోడేలు గుర్రం వెనకగా వెళ్ళి పిల్లను పట్టుకోబోయింది. పెద్ద గుర్రం ఎగిరి కాళ్లతో తోడేలు మూతి మీద ఒక తన్ను తన్నింది. ఆ తన్నుతో దిమ్మరిపోయిన తోడేలు అమ్మ దీనమ్మ కడుపు కాలా అనుకుంటూ మళ్ళీ కాపు దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పి అంతకన్నా తేలిగ్గా తిండి దొరికే ఉపాయం చెప్పమన్నది. కాపు మళ్ళీ సరే, అదిగో ఆ దక్షిణపు బీడులో గొర్రెల మంద మేస్తున్నది. అందులో బాగా బలిసి ఉన్న పొట్టేలును చూసి తిను, ఆకలి తీరుతుంది అని చెప్పాడు. తోడేలు మంద దగ్గరకు వెళ్ళి బాగా కొమ్ములు మెలుకులు తిరిగి ఉన్న పొట్టేలను చూసి, నిన్ను తినటానికి కాపు నాకు అనుమతిచ్చాడు. అయితే చెప్పేదేముంది, ఒకటి మాత్రం మనవి చేస్తాను. నన్ను ముక్కలు ముక్కలుగా కొరికి వేయవద్దు. నా తిత్తి చీల్చవద్దు. నోరు బాగా విప్పుకుంటే నేనే నోట్లోకి దూరిపోతాను. నీకు మింగే పని కూడా ఉండదు. ఏమంటావు అన్నది పొట్టేలు. సరే అని తోడేలు తల ఊపింది. అప్పుడు తోడేలు ముందర కాళ్ళతో గుంట తీసి అందులో కాలు నిగడతన్ని నోరు పూర్తిగా తెరిచి కూర్చుంది. పొట్టేలు వెనక్కు వెళ్ళి రయ్యున వచ్చి దబేలున తలతో గుద్ది పారిపోయింది. ఆ దెబ్బతో తోడేలుకు స్పృహ తప్పింది. గంట సేపు వరకు కానీ మళ్ళీ దానికి స్పృహ రాలేదు. అప్పుడు దానికి చిన్న సందేహం వచ్చింది. ఇంతకు దాని నేను తిన్నానా లేదా అని కాసేపు ఆలోచించి బహుశా తినే ఉంటాను అనుకున్నది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.